హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే ఎల్బో హ్యాండ్స్, అలాగే ఎల్బో హ్యాండ్స్ క్రింద ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఈ బ్యాక్ పార్ట్ మోడల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలంటే ఇలాంటి స్ట్రైట్గా ఉన్న ఒక క్లాత్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలా క్లాత్ తీసుకొని క్లాత్ యొక్క విడ్త్ వచ్చేసరికి మనము 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఆ 3 ఇంచెస్ను కూడా మనం కట్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ తోటే మనము చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీకు ఇంకా చిన్నవి కావాలంటే 2.5 ఇంచెస్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడైతే కస్టమర్ వచ్చి కొంచెం పెద్దవే పెట్టమన్నారండి ఫ్రిల్స్ అనేవి. సో అందుకోసమే నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని ఈ విధంగా ఎడ్జెస్కి ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఎగుడు దిగుడు, ఒకటి ఎత్తు దిగుడు అలాంటివి ఏవి కూడా లేకుండా ఇలా స్ట్రైట్గా ఒకటే మార్జిన్తో, పావించు మార్జిన్ తోటి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు స్టిచ్ వేసుకున్న దీనిని మనము చిన్నగా కుచ్చుళ్ళు అనేవి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇవి మనకి హ్యాండ్ కింద చాలా అంటే చాలా బాగా ఉంటాయి. ఈ ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు చూసారా, ఈ విధంగా హ్యాండ్ తోటి మనము ఇలా కొంచెం అంటే ఒక 1 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ తోటి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ప్రిల్స్ అన్నీ కూడా నీట్గా వస్తాయి. సో చూసారా, మనకైతే ఈ క్లాత్ సరిపోదండి. 2 హ్యాండ్స్కి మినిమము క్లాత్ ఎక్కువగానే ఉండాలి. ఇదైతే నాకు ఒక హ్యాండ్లో సగమే వచ్చింది. ఇంకా నేను క్లాత్స్ అయితే మొత్తం మనము మోడల్స్, బ్యాక్ పార్ట్ మోడల్స్, హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ పెట్టేసాం కాబట్టి క్లాత్ ఏమి ఎక్కువగా నాకు మిగలలేదు. సో మిగిలిన వాటిని చిన్న వాటిని అన్నింటినీ కూడా నేను అటాచ్ చేసుకొని అంటే అతుకులు అతికేసి నేను ఆ ప్రిల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఫస్ట్ మనం ఈ విధంగా లైనింగ్ క్లాత్, మనకి నెక్స్ట్ ఈ మెయిన్ క్లాత్ ఉంటాయి కదా. సో వీటికి కూడా నా క్లాత్ అయితే సరిపోలేదు. వీటికి కూడా నేను ఈ విధంగా అటాచ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రిల్స్ని మనము ఈ విధంగా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, సో ఈ ఒరిజినల్ క్లాత్ మీద మనం ప్రిల్స్ని మనం స్టిచ్ చేసుకున్న ప్రిల్స్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు పెట్టారనుకోండి, మీకు ప్రిల్స్ మొత్తం నీట్గా వస్తాయి. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఆ మెయిన్ క్లాత్ కూడా మనకి రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది క్రిందకు ఉండాలి. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మీరు అంత మార్జిన్ విడిచిపెట్టుంటారు కదా, నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టాను క్రింద. సో అలా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి మనం ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఏంటంటే అక్కడ ఎంత స్టార్ట్ చేశారో, సో 1/2 ఇంచా 1/2 ఇంచా, సో మీరు ఎంత స్టార్ట్ చేస్తే అంతే ఇంచు తోటి, అంటే అంతే మార్జిన్ తోటి చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఫైనల్లీ నేను వేసి చూపిస్తాను. చూడండి, మనం ఇలా నెమ్మదిగా వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. సో అప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇలా వచ్చింది కదా, దీన్ని పక్కకి ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము డైరెక్ట్గా దీనిపైన టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఏంటి అంటే ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న బాగానే ఉంటుందండి. టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి ఆ యొక్క ప్రిల్స్ అనేవి అస్సలు ఇంకా ఊడిపోకుండా ఎప్పటికైనా సరే అలానే స్ట్రాంగ్గా ఉంటాయి. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో ప్రిల్స్ అనేవి. యాక్చువల్గా అయితే ఈ కస్టమర్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. షార్ట్ హ్యాండ్స్ అయితే బోర్డర్ మనకు పెద్దగా ఉంది కదా, బోర్డర్ అనవసరంగా పోతుంది, లుక్ కూడా బాగోదండి. సో ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుని ప్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే, సో నా సజెషన్ ప్రకారమే ఓకే అన్నారు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూడండి, మనము మొత్తము కూడా ఈ విధంగా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసి మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు ఏంటి అంటే లోతు, మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా, సో హ్యాండ్స్కి లోతు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా లోతు తీసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా వస్తుంది, చాలా అంటే చాలా బాగా వస్తుందని నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజు అలాగే శారీ రెండు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది అనేది. ఓకేనండి, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.